కిరణ్, సార్ ఇది 18 లక్షల మందితో సైన్యం అంటే అసలు జనసైన్యం అని ఇప్పుడు దాకా వినిపోలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్త సైన్యాన్ని, కొత్త టీంని సిద్ధం చేస్తున్నారట. అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు దాకా నేనైతే వినలేను. ఇందాక కూడా నేను అది చెప్పాను. మరి ప్యానలిస్ట్కి ఎవరికన్నా అది విన్నారేమో. గతంలో ఎప్పుడన్నాను 18 లక్షల మందితోటి ఒక టీంని ఏర్పాటు చేయడం అన్నది చాలా సాహసోపేతమైన నిర్ణయం అంటున్నారు. అది ఏం చేస్తారు సార్? 18 లక్షల మంది 18 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే, ఎక్కడ పొరపాట్లు జరిగితే దాని జనాల్లోకి తీసుకెళ్తారట. 18 లక్షల మంది దాకా అవసరం లేదు సార్. సో నిజంగా ఆయన 18 లక్షల మందిని తయారు చేసుకోగలిగితే తయారు చేసుకోవచ్చు. ఇందులో మేమేం వ్యతిరేకించేది ఏమి లేదు, మేమేం ఆపేది లేదు, అడ్డుకునేది లేదు. ఆయన 18 లక్షలు కాకపోతే 18 కోట్ల మందిని క్రియేట్ చేసుకోమనండి. దేశవ్యాప్తంగా ఆయనకు ఒక ఆర్మీని క్రియేట్ చేసుకోమనండి, తప్పు లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడ సమస్య. 18 లక్షల మంది ఏం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతారా? నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలోపేతం కోసం వాళ్ళు కృషి చేస్తారా? లేకపోతే ఏం చేస్తారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, రప్పరప్పాలు ఆడిస్తాం అందరినీ, మీ అందరికీ సినిమా చూపిస్తాం అని, లేకపోతే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతామని చెప్పి వీళ్ళు బెదిరిస్తా ఉన్నారు కదా రేపు అధికారంలోకి వస్తే. దానికోసం ఏమన్నా సైన్యం క్రియేట్ చేసుకుంటా ఉన్నాడా? ఈ రోజున 18 లక్షల మంది దాకా అవసరం లేదు. వీళ్ళకున్న 11 మంది ఎమ్మెల్యేలు గౌరవప్రదంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించమనండి. ప్రభుత్వం చేసే తప్పుల్ని, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా 100% మంచి చేస్తుందని నేను అనుకోను. ఎన్నో కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పుల్ని నిర్మాణాత్మకంగా, విమర్శనాత్మకంగా అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఈ 11 మంది అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కనుక ఎత్తి చూపితే మాకేం అభ్యంతరం లేదు. భాష బాగుండాలి, మంచిగా ప్రజలకు మంచి జరగాలనే ఒక కోణంలో వాళ్ళు కనుక చేస్తే మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని అది తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటున్నారు వీళ్ళు. ప్రజలకి మంచి చేయడం తప్ప, లేకపోతే ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప, వాళ్ళ ఏమేం తప్పులు చేశారో వాళ్ళు రెట్రోస్పెక్ట్ చేసుకోవడం తప్ప, రేపొద్దున భవిష్యత్తులో మేము అంతమంది ఇది చేస్తాం, ఎంతమందిని ఇది చేస్తాం, మీరు ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొస్తాం, ఈ కాదు సార్. ఆల్రెడీ మీరు అలాంటివన్నీ చేశారు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. మేము అదే చెప్పాం కదా, లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, ఎంతమంది రప్పారప్ప అయిపోతున్నారనే కదా మేము చెప్పాం. ఈ రోజున దానికి మద్దతు ఇస్తూ, మేము ఏదైతే భయపడ్డామో, ప్రజలు ఏదైతే భయపడ్డారో దానికి మద్దతునిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున 18 లక్షల మంది కాదు, మీరు ప్రజల్ని ఆ భయభ్రాంతి, ఇప్పుడు ప్రజలంతా కూడా భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి కదా వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలంటే. మీరు ఇంకా మేము భయపెడతాము, మేము వస్తే ఇంకా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాము, అసలు మిమ్మల్ని రోడ్ల మీద తిరగను అని చెప్పి ఇంకా 10 రెట్లు మిమ్మల్ని భయపెడతామనే భయాందోళనకు ప్రజలను గురి చేస్తే, లేకపోతే నాయకులు అనే వాళ్ళని గురి చేస్తే, లేకపోతే అధికారులను మీరు గురి చేస్తే, పోలీసు వ్యవస్థను మీరు డిఫెన్స్లో పడేయాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే, మీరు 18 లక్షలు కాదు, మీరు ఎంతమందిని తెచ్చుకున్నా ఉపయోగమే ఉండదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిట్టడం మీద ఉన్న ఫోకస్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొద్దో గొప్ప పనుల గురించి చెప్పుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజున ఎంతమంది ఉన్నా సరే కంట్రోల్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తాము, ఇష్టం వచ్చినట్టు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తామంటే మీరు ఎంతమంది తెచ్చుకున్నా ఏం ప్రయోజనం సార్? రైట్. ఓకే ప్రసాద్ గారు, ఈ స్ట్రాటజీ ఏంటి? కొత్త